జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రచారం చివరి అంకానికి చేరింది. ఈ నేపథ్యంలోనే రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఏజీ కాలనీ అంటే ఎర్రగడ్డ డివిజన్ లో ఉన్నది. ఎర్రగడ్డ డివిజన్ లో ఈ రోజు కేటీఆర్ రోడ్ షో ఉంది. అందులో భాగంగానే ఇక్కడ అందరూ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు అందరూ వచ్చి ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద విసిగిన జనమంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు అని చెప్పి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ తలపెట్టిన రోడ్ షోకి జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రోడ్లన్నీ కూడా ప్యాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మహిళలు, మరొక వైపు మైనారిటీలు, ఇక లోకల్లో ఉన్న ఓటర్లందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికీ ఆయన ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా స్థానిక ఇన్ఛార్జి ఎమ్మెల్యేగా పనిచేసిన మాధవరం కృష్ణారావు కావచ్చు, మల్కాజ్గిరి కంటెస్టెడ్ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి, ముద్దం నరసింహ యాదవ్, కార్పొరేటర్లు, స్థానికులందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్ల మీదనే ఆయన కోసం స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా జనాలు భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. అయితే ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాలందరూ కూడా విసిగిపోయారు. అందులో భాగంగా విసిగిపోయిన విధానంతో ఓట్లను ఖచ్చితంగా వేసి ఇటు గులాబీ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడున్న జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు స్వాగతం పలకాలని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వేలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా మాట్లాడడానికి మన స్థానికంగా వాళ్ళతో మాట్లాడారు. భారీ మెజార్టీతోని మన గెలవబోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పటికే వాళ్ళకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాళ్ళకు మన ఓటమి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు కూడా సందర్భాన్ని జారుకుంటారు. మెల్లగా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ప్రచారం ఎంత సాగుతుంది? ఈరోజు రేట్ షో ఉంది కేటీఆర్, ఎట్లా మీరు ఆయనకు స్వాగతం పలుకుతారు? ఈ రోజు ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మరి వాళ్ళు ఓట్లలో పాల్గొనారు. మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రజలు రమ్మంటే వినట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు తరలి వచ్చారు. వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళ ప్రేమ కొద్ది బీఆర్ఎస్ పార్టీ గురించి వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళే రావడం జరుగుతుంది. మీద ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఇక్కడ కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కేటీఆర్ రోడ్ షో కొనసాగుతుంది కదా, ఏ విధంగా ఉంది? మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కేటీఆర్ గారు రోడ్ షో జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 6 కరెంటు అమలు లేవు కాబట్టి వారి ప్రజలకు తీసుకువెళ్ళి పోటీ ఆందోళన కూడా పొందేదొచ్చి సీడెన్ తెచ్చిన దొంగదారిన అడ్డదారిన అక్రమంగా సీడెన్ తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ప్రజల ఈ జిబ్లీస్ ఎన్నికల్లో విజయం పోతా ఉంది. ఇది నేపథ్యంలో కేటీఆర్ గారు ఈ రోజు ప్రజలలో వాళ్ళు ఆందోళనలో ఒక్కొక్కటి కూడా అందరినీ అర్థమైన రీతిలో వాళ్ళు ప్రసంగిస్తారని కోరుకుంటున్నాం. మొత్తం మీద చాలా మంది కూడా కేటీఆర్ రాజు కోసం ఎదురు నేపథ్యంలోనే కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనకు చాలా మంది స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఇతర జిల్లాల నుండి కూడా కార్యకర్తలు మిగతా వారందరూ కూడా వచ్చి ఇక్కడ కలుస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్ లో కేటీఆర్ రోడ్ షోకి అంతా సిద్ధం కావడం జరిగింది. మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఇక్కడికి వచ్చి రోడ్ షో నిర్వహిస్తారు. అందులో భాగంగా ఇక్కడ జనాల్ని గ్యాదర్ చేయడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారో ఎమ్మెల్యే పల్ల రాజశేఖరరెడ్డి మనతో పడుతున్నారు. వాటి మరిన్ని వీడియోలు తెలుసుకుంటారు. కేటీఆర్ రోడ్ షో కొనసాగుతుంది. మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఇక్కడ ప్రజలను ఏ విధంగా గ్యాదర్ చేస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మొత్తం ఇవాళ ఒక్క ఎర్రగడ్డ డివిజన్ నుంచి మోర్ దాన్ 15,000 దాదాపుగా 20,000 మంది ప్రజలు ఓటర్లు ఇక్కడ ఎర్రగడ్డ వాళ్ళే మొత్తం కూడా ఇవాళ కేటీఆర్ గారిని చూడాలని, కేటీఆర్ గారి మాట వినాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. గత 20 రోజులుగా మేము చేసిన ప్రచారంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 10 సంవత్సరాల్లో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, నల్లాల బిల్లుల విషయంలో ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, అంతకుముందు ఏ విధంగా 20,000 ఫ్రీగా వచ్చింది, ఇంతకుముందున్న షాదీ ముబారక్ ఎంత ఫ్రీగా వచ్చింది, తులం బంగారం ఇట్లా ఎట్లా ఇవ్వకుండా వాళ్ళు మోసం చేసింది. స్కూళ్లలో ఇంతకుముందు ఎంత బాగా 240 మైనార్టీ గురుకులాలు కేసీఆర్ గారు పెడితే వాటి అన్నింటి వాళ్ళ మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 2,000 కోట్ల బడ్జెట్ ఆనాటి మైనార్టీ చూపెడితే ఇవాళ బడ్జెట్ వెతని పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్ని అంశాలు కూడా ఇవాళ కూలంకషంగా వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇవాళ ఈ ఎన్నికల్లో ఓడిపోయామనే భావనతోనే ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఒక ప్రెషర్ కుక్కర్ ఇస్తున్నారు, ఒక ఫుడ్ మిషన్ ఇస్తున్నారు.
ఒక బతుకమ్మ చీర ఇవ్వలేదు కానీ ఇక్కడ మాత్రం చీర ఇస్తున్నారు. ఇంటికి ఒక్కొక్క ఓటుకి 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా అక్రమంగా సంపాదించిన దండుపాలెం ముఠా యొక్క తెలంగాణ మంత్రివర్గం మొత్తం వారందరికీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు వంచి మొత్తమే గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఏ ప్రయత్నం చేసినా కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలకి వారు ఏది ఇచ్చినా కూడా అక్రమంగా సంపాదించింది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ఓటు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గులాబీకే వేస్తారు. ఒక మహిళ అనే సానుభూతి, మాగంటి గోపీనాథ్ అనే సానుభూతి ఈ ఎన్నికల్లో పనిచేస్తుందా లేదా? ఇవాళ ఖచ్చితంగా భర్త చనిపోయిన తర్వాత భార్య ఎన్నికలకు వచ్చినప్పుడు ఒక సానుభూతి అని ఉంటుంది. వీళ్ళు ఈ విధంగా ఇలా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ఒక్క మహిళ మీద ఇవాళ దరిదాపుగా 100 మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు ఒక ఆడబిడ్డకు వ్యతిరేకంగా సిగ్గు లేకుండా దుర్మార్గాన్ని ప్రచారం చేస్తున్నారు. మరి ఇదే ముఖ్యమంత్రి ఇంతకుముందు అని చెప్పాడు. ఆనాడు ఒక ఆడబిడ్డ మీద ఇంతమంది పోటీ చేస్తున్నారని చెప్పేసి జరిగింది. మరి ఇవాళ ఈమె ఆడబిడ్డ కాదని చెప్పేసి అడుగుతున్నాం. వాళ్ళ కుటుంబం మీద ఇవాళ అనేక ఇబ్బందులు పెట్టి అనేకంగా వాళ్ళ అసలు పాపం చాలా ముసలమైన వాళ్ళ అమ్మ తరగతి ఇవాళ ఇబ్బందులు పెట్టించి ఏదో మాట్లాడించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంత నికృష్టమైన దౌర్భాగ్యమైన పనికిరాని ప్రభుత్వం వీళ్ళు ఇవాళ మొదటిసారి ప్రజలు అసహించుకుంటున్నారు, ఎంచుకుంటున్నారు. అందుకే ఈ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో ఇవాళ గులాబీ జెండా ఎగరబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. ఒక్కసారి కాదు, పలుమార్లు పాల్గొంటున్నారు. గతంలో ఎక్కడ కూడా ఉప ఎన్నికలు అంటే 1-2 సార్లు వచ్చేవారు. కానీ ఈ ఎన్నికలు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇలా పలుమార్లు రావడం ఏ విధంగా చూస్తారు? భారతదేశంలో ఇప్పటి వరకు ఏ బై ఎలక్షన్ వచ్చినా ఒక ముఖ్యమంత్రి గల్లీకి వాడవాడికి తిరిగిన సందర్భం లేదు. అంటే వాళ్ళు ఓడిపోయిందనేది వాళ్ళకి ఇప్పటికే తెలిసిపోయింది. ఓడిపోయిందని మళ్ళా గెలుచుకోవడానికి ప్రయత్నంతో ఇవాళ అనేక విధంగా ప్రయత్నం చేసిన డబ్బులు ఎక్కువగా పంచి అనేక ఇతర వస్తువులు ఇచ్చి కూడా చేస్తా అంటే కూడా ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటు మాత్రం ఎవరికి వేయాలని కూడా నిర్ణయించుకొని ఖచ్చితంగా అద్భుతంగా పాలన చేసే కేసీఆర్ గారు మళ్ళా రావాలని, గోపీనాథ్ గారికి 5 సంవత్సరాలకు వేసిన దురదృష్టవశాత్తు చనిపోయింది కాబట్టి ఇప్పుడు వారి భార్యను ఎన్నుకుంటామని చెప్పేసి కూడా ముక్త కంఠంతో ఏకకంఠంతో చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మాగంటి సూర్య గారు 50,000 మెజార్టీతో జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటారు. కేటీఆర్ రోడ్ షోలకు చాలా పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవైపు ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తుందని చెప్పేసి మీరు కేసులు కూడా వేయడం జరిగింది. అంటే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇంటికి సెర్చ్ వారెంట్ లేకుండా పోతున్నారు. ఇక్కడ ఎర్రగడ్డ డబ్బులు పంచుతుంటే ఇన్ఫర్మేషన్ వస్తే లోకల్ పోలీసు మరియు ప్రభుత్వ అధికారులు వాళ్ళందరినీ కూడా దాచిపెట్టి రాత్రి 12 మూటలు ఉంటే వాళ్ళు పంచుకోవడం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదన్నా ప్రజలు గమనిస్తున్నారు. తెలివైన వాళ్ళు, విజ్ఞత ఉన్న వాళ్ళు జూబ్లీ హిల్స్ గడ్డ ఎప్పుడు బీఆర్ఎస్ అడ్డ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండాను అద్భుతమైన మెజార్టీతో ఎగరవేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ గడ్డ గులాబీ అడ్డ అంటున్నారు. అందులో విధంగా ఈసారి ఓటర్లు గులాబీ పార్టీకి పట్టం కడతారు, మనం గెలిపిస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ తో మహేందర్, SKS Fly TV, హైదరాబాద్. Please do subscribe to SKS Fly TV.